పార్టీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చాలా ప్రశ్నలు. అసలు ఎందుకు ఇన్ని వందల కోట్లు, అంటే వంద కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్ర పరిస్థితి మీకే తెలుసు, మళ్ళీ ప్రతిపక్షాలు చెప్పడం కాదు, మీరే చెప్తారు ఖజానా సిచ్యువేషన్ ఏంటి, మనం ఏ విధంగా ఉన్నాము. లాస్ట్ టైం మిమ్మల్ని కూడా అడిగాము, ఎందుకు ఈ విధంగా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లా మాట్లాడుతున్న సంక్షేమ పథకాల గురించి అంటే, ఇస్తాము సమయం చూసుకొని, సమయం వచ్చినప్పుడు ఇస్తామంటారు, అది ఎప్పటికి ఇస్తారు ఏంటని చెప్పి. ఈ విధంగా వృధా ఖర్చు, అది మీ పర్సనల్స్ తీసింది కాదు కదా, ప్రజల పన్నుల రూపాయన ఉన్నది కదా, ఎందుకు ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది. ఒకవేళ మీరు చెప్పిన విధంగా ఇది ప్రైవేట్ కార్యక్రమం, ఇది ప్రభుత్వ ఖజానాకు కానీ సింగరేణికి కానీ సంబంధం లేకుండా ఉంది అంటే, శేషు గారు అడిగినట్టుగా ఏ కార్పొరేషన్ నుంచి ఎంత వచ్చింది, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఈ 100 కోట్లకి ఏదైనా రిపోర్ట్ ఉంటే చెప్పండి. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉంది సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. అయితే ఇప్పటిదాకా శేషు గారు మాట్లాడింది విన్నాను. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఒకటి మనం పెట్టినాం కదా తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజాలను, అన్ని రంగాలలో ఉన్నటువంటి దిగ్గజాలను పిలిపించి మనం ఎంఓయూలు చేసుకున్నాం. సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరినాయి. అంటే మనకు పెట్టుబడులు రాబట్టుకోవడానికి కొరకు మనము చేస్తున్నటువంటి ఈ సమ్మిట్ చేసినాం. దానికి ముగింపు అది కార్యక్రమంగా టోకెన్ గా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే సమ్మిట్ లో భాగంగానే ఇది ముగింపు కార్యక్రమంగా మనం పెట్టుకున్నాం. అసలు సమ్మిట్ పెట్టుకోవడమే ఇంటర్నేషనల్ దిగ్గజాలను పిలిచి వాళ్ళతో మన హైదరాబాద్ ను, అంటే మన తెలంగాణను ఇంటర్నేషనల్ హబ్ గా చేయాలనేది కదా అనుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ శ్రీనివాస్ గారు, ఐ థింక్ శ్రీనివాస్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఆడియో మ్యూట్ చేయండి, ఎందుకంటే లైవ్లో మీరు ప్లే చేసేది వినిపిస్తోంది, డిస్టర్బ్ అవుతోంది. ప్లీజ్. నర్సయ్య గౌడ్ గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది ప్రైవేట్ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా? మేడం వినిపించండి. నేనేమన్నది ప్రైవేటా పబ్లికా అనేది మీకు చెప్తాను నేను చివరిగా. అయితే నేను అనేది ఏంటంటే, మనం ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిటే ఇంటర్నేషనల్ దిగ్గజాలు, వ్యాపార దిగ్గజాలను పిలిచి మా దగ్గర ఈ అవకాశాలు ఉన్నాయని డిస్ప్లే చేసి మనం చెప్పినాము. ముగింపు కార్యక్రమంగా మెస్సీని పిలిచిన, అంటే ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజం ఆటగాడు, ఫుట్బాల్ ఆటగాడిని కూడా ఇక్కడ పిలిచి మనం స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకోవాలనుకుంటున్నాం. కాబట్టి యూత్ లో ఒక క్రేజీ ఉన్నటువంటి ఈ దిగ్గజాన్ని పిలిచి ఈ ఆట ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో షో కొరకు 5 నిమిషాలు ఆట ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడం కాదు. అంటే ఒక చిన్న ఆలోచన, ఒక చోటి తోటి వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. తప్పితే దీన్ని ఒక చిన్న ఆలోచన 10 లక్షల ఫోటో వాల్యూ. అదే నేను ఏమంటున్నా, 10 లక్షలు ఎవరికి పోతాయండి, ఎవరి జేబులోకి పోతాయి, ఎవరికి పోతాయి? అసలు మీరు నాకు ఆన్సర్ చెప్పలేదు. లాస్ట్ లో చెప్తారా, ఇంకెప్పుడు లాస్ట్ డిబేట్ లాస్ట్ లోనా? ఇది ప్రభుత్వానికి సంబంధించిందా, ప్రైవేట్ సంబంధించిందా? మీరు చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. నేనేమన్నా, అది గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వ కార్యక్రమమే. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు గారు చెప్పిన దాని తర్వాత కూడా నేను వేరే వర్షన్ ఎట్లా చెప్తాను అనుకుంటున్నారు మీరు? మరి మీరు ఎట్లా చెప్తారు? అదే ఆన్సర్ గురించి నేను వెయిట్ చేస్తా ఉన్నా. మహేష్ కుమార్ గారు చెప్పిన ఆన్సర్ కి మీకు పొంతం లేకుండా ఉన్నప్పుడు ఎట్లా మేము తీసుకోవాలి, ఏ వర్షన్ మేము తీసుకోవాలి? మీరు ఎదురుగా అంటే యాంటీగా మీరే చెప్తున్నారు, అది కాదని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఏది తీసుకోవాలి, ఏది కరెక్ట్ అనుకోవాలి? అసలు నేను చెప్పేదాకా మీరు వినట్లేదు. నేను అనేది గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి ఎంఓయూల ద్వారా 6 లక్షల కోట్లు వచ్చిన తర్వాత ఇది టోకెన్ గా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి చిలువలు పలువలు చేసి ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు నేను ఒక్కసారి ఉటంకిస్తాను. ఈ ఫార్మ్, ఈ కార్ రేస్ కు ఇంకొక దానికి లింక్ చేసి మాట్లాడడం కాదు. రేపు పొద్దుగాల పేపర్లో అన్ని వివరాలు, ఏ సంస్థ ఎన్ని పెట్టింది, ప్రభుత్వం ఏం చేసిన అన్ని వివరాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే, చెప్పేది చెప్పాల్సిన అవసరం లేనప్పుడు ఇంకేది మనం డిబేట్ పెట్టుకోవడం. నర్సయ్య గౌడ్ గారు, మీరు ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, నిజాలు చెప్తారు, ఆ నమ్మకం మాకుంది. ఇప్పుడు చెప్పండి, ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ప్రభుత్వానికి అయితే కనుక ఏ కార్పొరేషన్ నుంచి వచ్చింది, ఒకవేళ ప్రైవేట్ అయితే కనుక ఏ సంస్థ నుంచి ఎంతెంత నిధులు తీసుకొచ్చి దీన్ని మేము చేస్తున్నారు, 100 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు, దాంట్లో వాస్తవం ఎంత? 5 కోట్లు అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ గానీ లేదంటే ప్రాక్టీస్ ఖర్చు గానీ 5 కోట్లు అయింది అంటున్నారు.
నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. ఒకటి చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పటిదాకా శేషు గారు ఈ వివరాలన్నీ చెప్పిండు కదా, వారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఒక్కసారి మీడియా పరంగా ఇట్లా చూపిస్తే బాగుంటుండే. నేను ఏమంటున్నానంటే, ఆ లెక్కలు ఇంకా ఏది ఫైనల్ గా రాదు. ఇప్పుడు చెప్పడానికి తప్పు చెప్పడం తప్పితే నిజాలు చెప్పడం కాదు. క్లారిటీ ఇవ్వండి. లెక్కల గురించి తర్వాత మాట్లాడదాం. రేపు మళ్ళీ డిబేట్ పెట్టుకుని సండే కదా మీకు వీలుందంటే రేపు కూడా కూర్చొని మాట్లాడదాం. రేపు దీని గురించి క్లారిటీ వస్తుందంటే ప్రైవేట్ దా ప్రభుత్వానిదా, ప్రైవేట్ దా ప్రభుత్వానిదా, నాకు ఈ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ గెస్ట్ కి వెళ్తా. రేపటి దాకా అవసరం లేదు, ఇప్పుడే తెలుస్తాయి మీకు ఆన్సర్. నేను ఏమంటున్నానంటే, శేషు గారి దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పిండు కదా, శేషు గారి దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పిండు కదా, ఇప్పుడే చూపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు చూపిస్తే క్లియర్ అయిపోతుంది కదా. నేను ఏమంటున్నానంటే, చెప్పలేకపోతున్నారనే దానికి నాకు ఆన్సర్ మీరు ఫస్ట్ టైం దాటి వేస్తున్నారు నర్సయ్య గౌడ్ గారు. తిమ్మిని బొమ్మని చేసి బొమ్మని తిమ్మిని చేసి దీన్ని దాటి వేసే ప్రయత్నం తప్ప మీ దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. ఫస్ట్ టైం మేడం, శేషు గారి దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పిండు కదా, చూపించమంటున్నా. ఇంకా దాటవేసేది ఎక్కడిది? నేనేమంటున్నా, శేషు గారి దగ్గర ఇన్ని ఆరోపణలు చేసిండు కదా, నేనేమంటున్నా చూపించమని అడుగుతున్నా. ఓపెన్ గా లైవ్ లో ఉన్నాం అందరం, ఇప్పుడే మాట్లాడిండు, మీరు ఎందుకు అడిగారు? ఆయన చూపించమనండి. ఇప్పుడు చెప్పింది సిఎస్ఆర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సంబంధించి 10 కోట్లకు సంబంధించి మిగతా దానికి ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దానికి కూడా మీరు సమాధానం చెప్తే నెక్స్ట్ టైం టర్న్ వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. మీరు నేను అడిగిన ప్రశ్న సమాధానం లేదు. నర్సయ్య గౌడ్ గారు నాకు స్ట్రైట్ గా వచ్చారు. చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన స్టేట్మెంట్ కరెక్టా, మీరు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కరెక్టా? నాకు ఆన్సర్ చెప్తే ఎస్ ఆర్ నో చెప్తే నెక్స్ట్ గెస్ట్ కి వెళ్తాను. నేను అది కూడా చెప్తాను మేడం. కానీ నేను ఏమంటున్నా అంటే, ఆ మిత్రుడిని ఏమంటున్నా, ఇప్పటిదాకా చేసిన ఆరోపణలకు ఏముందో ఆయన దగ్గర మళ్ళీ దాటవేసే ప్రయత్నం. దాటవేయద్దు. మేడం, నేను నా నోటితో నేను చెప్పడం ఎందుకంటే, ఆయన చూపిస్తే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మీరు పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఒక స్టాండ్ చెప్తున్నారు. మీరు పార్టీ తరపు నుంచి పిసిసి చీఫ్ దగ్గర నుంచి వేరే స్టాండ్ విన్నాము. రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాము. అది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది కదా. మీ దగ్గర ఉంటే చూపించమని అడుగుతున్నా. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు తప్పకుండా మీ దగ్గర నుంచి అడిగిన క్వశ్చన్ సమాధానాలు వస్తే మీరు అడిగిన ప్రశ్నలు నేను శేషు గారి దగ్గర సమాధానాలు తీసుకుంటాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. టైం వేస్ట్ అవుతోంది. ఇంకా 2 గెస్టులు మనకి మాట్లాడాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమమా ప్రైవేట్ కార్యక్రమమా? మేడం, నేను ఏమంటున్నా, మహేష్ గౌడ్ గారు చెప్పిన తర్వాత ఇంకా నేను వర్షన్ మార్చి చెప్పడానికి నాకేం లేదు. ఒకటే అడిగేది ఏంటంటే శేషు గారు చెప్పినవి అవన్నీ కూడా పుక్కిటి పురాణాలని నా అభిప్రాయం. నేనేమంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేయడం మాత్రం వద్దని దాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా. శేషు గారు చెప్పి కొద్దిసేపు అబద్ధాలు అనుకుందాం. ఎంత ఖర్చు అవుతుంది? ఇది ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పి మహేష్ కుమార్ గారు చెప్పినది నేను బయటకి ఎట్లా వస్తాను, వేరే విధంగా ఎట్లా మాట్లాడతాను అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ సంస్థల నుంచి వచ్చాయనేది మీరు చెప్పండి. పోనీ నేను అదే అంటున్నా మేడం. ఇప్పుడు ఆ పిన్ పాయింట్ లెక్కలు నా దగ్గర లేవు. నేను అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. నేను ఏమంటున్నా అంటే, చెప్పి కరెక్ట్ ఉండాలి, రేపు పొద్దుగాల పేపర్లో అదే ఫిగర్ ఉండాలి, నేను చెప్పింది అదే ఉండాలి. కాబట్టి ఈ ప్రిమేచ్యూర్ అయితే ఇప్పుడు మొదలే అనవసరంగా ఏదో చెప్పినట్టు అవుతుంది. నేను ఏమంటున్నా, ఇది అయిపోయిన తర్వాత లెక్కలు బయటకు వస్తాయి. కానీ వాస్తవాలు ఏంటంటే, మిత్రుడు చెప్పింది పుక్కిటి పురాణమే, అందులో అనుమానం లేదు. రెండొక విషయం చెప్పాలి. మీరు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మన ఎవరు హరీష్ రావు గారు గాని, లేదు అంటే మన ఈటెల రాజేందర్ రావు గాని, మహేశ్వర్ రెడ్డి గారు గాని, వాళ్ళు ఏదో మాట్లాడారు. అంటే మేము విమర్శల కొరకు మాత్రమే విమర్శలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అనిపించింది తప్పితే, ఇది ఒక స్పోర్ట్స్ అప్పుగా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కష్టపడి 6 లక్షల చేయడానికి ఎవరు అడ్డు చెప్పట్లేదు.